ఇక కులగణన అంశం మీద కూడా కొద్దిసేపు మాట్లాడుకుందాం. రామకృష్ణ గారు చెప్పండి, ఈ కులగణన మీద బీజేపీ ఎందుకు సడన్గా వ్యూహం మార్చింది? అంతకుముందు కులగణన కాంగ్రెస్ చెప్తే తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు కదా మోడీ గారితో సహా అందరూ. ఇప్పుడు ఎందుకు మార్చారు, ఏం కదా? ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులగణనకు అనుకూలంగానే మాట్లాడినట్లుంది. అప్పుడు టీడీపీ జనసేన ఎక్కడ నోరు విప్పలేదు, ఇప్పుడు మాత్రం స్వాగతిస్తున్నామని చెబుతున్నారు. ఏమిటి ఈ పరిణామం మీద మీ కామెంట్ ఏమిటి? అసలు ఎందుకు వ్యూహం మార్చుకుంది? బీహార్ ఎన్నికల్లో ఏమన్నా తేడా వస్తుందనా, లేకపోతే ఇంకేదన్నా కారణమా దేశవ్యాప్తంగా? కొమ్మినేని గారు, ఇది దశాబ్దాల పోరాటం. కొమ్మినేని గారు అంటే అంబేద్కర్ దగ్గర నుంచి, కర్పూరి ఠాగూర్ దగ్గర నుంచి, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్ ఇటువంటి సోషలిస్ట్ నాయకులు అందరూ పోరాటం. దాన్ని అంతిమంగా రాహుల్ గాంధీ గారు పూర్తిగా భుజాన్ని ఎత్తుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు పూర్తిగా భుజాన్ని ఎత్తుకొని తన క్లియర్ కట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, నా రాజకీయ జీవితం పతనమైన అంతమైనా పర్వాలేదు కానీ ఐ విల్ కన్ఫైన్ టు దట్, ఖచ్చితంగా కులగణన జరిపించి తీరుతానని మాట్లాడినప్పుడు పార్లమెంట్ లో కూడా, ఇదే పార్లమెంట్ లో విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ రాహుల్ గాంధీ గారు, మాకు 99 సీట్లే ఉన్నా కానీ ఈ పార్లమెంట్ లో నేను కులగణన బిల్లును పాస్ చేపించి తీరుతానని చెప్పినప్పుడు అతను చాలా వెకిలిగా హెకల్ చేయడం జరిగింది. ముందు నీ కులమేంటో చెప్పు అని అతను అవమానపరిచే స్థితిలో భారతీయ జనతా పార్టీ మాట్లాడటం కానీ, అదే భారతీయ జనతా పార్టీ కులగణన జరిగితే దేశం విచ్ఛిన్నమైపోద్ది అని మాట్లాడటం, ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లడం తీవ్రంగా జరిగింది. కులగణనకు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు భుజాన్ని ఎత్తుకొని ప్రజా సంఘాలతో కానీ, లేకపోతే యాక్టివిస్టులతో కానీ దీని గురించి అంటే ప్రజలకు జరుగుతున్న నష్టం, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందిని పూర్తిగా వివరించినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్న తరుణంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వీరు దీన్ని వ్యూహాన్ని మార్చుకోవడం జరిగింది. గత సంవత్సరం సెప్టెంబర్ లోనే ఒక మాట మాట్లాడడం జరిగింది ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ పత్రిక ద్వారా. కులగణన అనేది చెయ్యాలి, కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కి మాత్రమే ఉపయోగపెట్టుకోవాలి, దాన్ని రాజకీయాలకు వాడకూడదు అని ఆర్గనైజర్ పత్రిక ద్వారా ఆర్ఎస్ఎస్ తెలియజేసినప్పుడు అంతర్లీనంగా వారిలో దాగి ఉన్న ఒక దుర్మార్గమైన ఆలోచన డెఫినెట్ గా నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కులగణన చేపడతామని మోడీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. స్వాగతిస్తూనే మీరు ఏ టైం అంటే టైం బౌండ్ ఎప్పటిలోపు చేస్తారో చెప్పండి, అదే విధంగా 50% క్యాప్ తీసేస్తాము అనేది స్పష్టంగా రాహుల్ గాంధీ గారు, అంటే రిజర్వేషన్ లో 50% క్యాప్ తీసేస్తాము అని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీతో సిడబ్ల్యూసి రెజల్యూషన్ అట్లాగా ఏఐసిసి లో పాస్ అయింది. ఆ రకంగా అమలు చేస్తారా చేయరా అనేది ఇంకొకటి అడిగారు. అదే విధంగా 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఆర్టికల్ 15(5) అని ఒక అమెండ్ చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అంటే మొదటి స్టెప్ వచ్చి ఎక్స్రే తీయటం, రెండో స్టెప్ వచ్చి ఎక్స్రే తీసిన తర్వాత దాన్ని ఎలా సరిదిద్దాలి అనే ఒక కార్యక్రమంలో మళ్ళా 1, 2, 3, 4, 5 మెజర్స్ ఏం చేయాలి అనేది మాట్లాడిన తరుణంలో రాహుల్ గాంధీ గారు ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు కావాలంటే తెలంగాణలో మేము చేపట్టాము, ఆ నమూనాని ఏ రకంగా మేము తయారు చేశాము, ఆ నమూనాను కూడా మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంతే తప్ప క్యాబిన్ లో కూర్చొని ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు వితౌట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ బీసీ ఆఫీసర్లు ఎవరు లేకుండా ఒక 10 మంది ఆఫీసర్లతో కూర్చొని మీరు నమూనా తయారు చేసి కులగణన కోసం ప్రజల్లోకి వెళ్తే అది చెల్లుబాటు కాదు. ఆ బీసీల యొక్క ఆకాంక్షలు ఏంటో, స్టేక్ హోల్డర్స్ యొక్క ఆలోచన ఏంటో తీసుకొని తద్వారా దాన్ని తయారు చేయండి, తెలంగాణలో చేసిన దాన్ని మీకు ఫీడ్బ్యాక్ అందిస్తామని చెప్పినప్పుడు ఒకే ఒక నిమిషం కొమ్మినేని గారు, ఇందాక మీరు తెలంగాణ పత్రికలో ఏదో వచ్చిన రేవంత్ రెడ్డి గారి పైన వచ్చిన కామెంట్ ని కూడా మీరు చదివి వినిపించడం జరిగింది. సార్, ఇది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేపట్టింది అని క్వశ్చన్ చేసినప్పుడు, యాక్చువల్ గా పాపులేషన్ సెన్సస్ అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. పాపులేషన్ సెన్సస్ కేంద్ర ప్రభుత్వం చేసేటప్పుడు కులగణన చెయ్యండి అనేది మా డిమాండ్. అప్పుడు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు, తెలంగాణలో మీ గవర్నమెంట్ ఉంది కదా, దమ్ముంటే చేసి చూపించండి తెలంగాణలో అని బీజేపీ వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సార్, వీ నో దట్ ఇట్ ఈస్ టు బి కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ చెయ్యాలని మాకు తెలిసినప్పటికీ కూడా టు బిల్డప్ ప్రెజర్ వారిపైన బిల్డప్ చేయడం, పరిస్థితి దేశంలో ఈ రకంగా ఉంది అని అర్థం పెట్టి చూపించడం కోసం తెలంగాణలో చేసి చూపించిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రజలకు తల ఒగ్గక తప్పలేదు. ఇవాళ ఏదైతే చేస్తామని చెప్పారో ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నాం. కొమ్మినేని గారు, వాళ్ళ ఆలోచన, వాళ్ళు దేనికోసం చేశారు, ఎందుకు చేశారు అనే దాంట్లో కూడా మేము పోదలుచుకోలేదు. బీసీలు ఏమైతే కాంక్షిస్తా ఉన్నారో, రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడుతా ఉన్నాడో,
తదనుగుణంగా కులగణన సోషియో ఎకనామిక్ సర్వే అయితే నాకు ఒక డౌట్ ఉంది నాకేమి దీని మీద పూర్తి అవగాహన ఉందని నేను చెప్పను, కానీ నాకు డౌట్ ఏంటంటే బీసీ అంటే అది ఒక కులం కాదు, దాని కింద ఒక 150 కిలోలు 200 కిలోలు రాష్ట్రాలను బట్టి ఉన్నాయి. అలాగే ఎస్సీల్లో కూడా ఒక కులం కాదు అది, దాని కింద కూడా చాలా రకరకాల కులాలు మళ్ళీ ఉప కులాలు ఉన్నాయి. ఇవన్నిటినీ లెక్కేసుకుంటే కానీ వేరే అగ్రవర్ణాలు కొన్ని కులాల్లో అట్లాంటి ఉప కులాలు కనపడవు దాదాపుగా. మరి అప్పుడు ఈ కులగణన వల్ల చివరికి నాకు చిన్న డౌట్, ఇది కరెక్టా కాదా అనేది నాకు తెలియదు. బీసీలకి ఎస్సీలు తక్కువ మంది ఉన్నట్లుగా, అప్పర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టుగా తేలుతుందా అనేది నాకు ఒక డౌట్. మరి ఏం జరుగుద్దో చూద్దాం. అంటే కొమ్మినేని గారు అంటే ఎక్కువ ఉంటుందా అనేది తేలుతుందా కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం రిప్రజెంటేషన్ చూసుకున్నప్పుడు ఆయన డేటా చెప్తా ఉన్నారు. పార్లమెంట్ సెక్రటరీస్ 90 మందిలో 2 బీసీలు ఉన్నారు. అట్లా కాదు, నేను చెప్పింది అది కాదు. బీసీ అన్నది ఒక కులం కాదు కదా. రేపు కులగణన జరుగుతుంది, కులగణన జరిగినప్పుడు ఎట్లా ఏ కులానికి ఎంత అనేది రేషియో వచ్చినప్పుడు అగ్రవర్ణాల వాళ్ళంతా ఒకటేగా ఉన్నారు, దాంట్లో సబ్ డివిజన్స్ కనపడవు. అట్లా చెప్పట్లేదు, అక్కడ కూడా ప్రతి కులాన్ని అంటే వాళ్ళ పాపులేషన్ చెప్పడం జరుగుతుంది. అంటే నేను ఎక్స్ అనే కులం అనుకుందాం, వారి పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎంత ఉంది, రిప్రజెంటేషన్ ఎంత ఉంది అనేది కూడా మనకి అక్కడ బయటకు వచ్చినప్పుడు ఓవరాల్ గా బీసీఎస్సీ అంటే ఆ పాపులేషన్ ఇది వస్తుంది. మళ్ళీ వర్గీకరణ జరిగింది ఇప్పుడు, ఆ రకంగా తీసుకుంటే మళ్ళీ తగ్గిపోతా అనేది నాకు ఒక చిన్న డౌట్. కాదు సార్, అందుకే కదా మనం ఎంబీసీలుగా లేకపోతే మోస్ట్ చూద్దాం ఏం జరుగుతుంది, ఎందుకు చేసుకొచ్చామంటే ఏది ఏమైనప్పటికీ ఒక ఎక్స్రే తీసిన తర్వాత ఇప్పుడు మనకన్నా మేధాశక్తి కలిగిన వాళ్ళు లేకపోతే దీనిపైన పోరాటం చేస్తున్న దగ్గర అద్భుతమైన సొల్యూషన్ ఉంటుంది. డెఫినెట్ గా ఇదైతే ఒక మొదటి అడుగు. మన వేరే అంశాల మీద కూడా ఇంకా 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. రాజీవ్ మిత్ర, ఆ అంశం మీద నేను కూడా స్పందించాను సంక్షిప్తంగానే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ఇటువంటి కులగణన జరగాలి, బీసీ కులగణన జరగాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొట్టమొదటి భారతదేశంలో 2021 నవంబర్లోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీనికి సంబంధించి మేము అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి కూడా ఆమోదానికి పంపడం జరిగింది. దాంతో పాటు 2024లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన అనేటువంటి జరిగింది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా. ఆల్రెడీ ఆ నివేదిక ప్రభుత్వం వద్ద ఉంది. ఈ యొక్క గణన ఎందుకు జరగాలంటే నేను కూడా ఒక బీసీ వ్యక్తిగా చెప్తా ఉన్నా, ఎప్పుడో 1931లోనే కులగణన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన జరిగినటువంటి దాఖలాలు లేవు. ఏ కులాల వారీగా బీసీ కులాలైనా అగ్రవర్ణాలు అయినా సరే వారి యొక్క ఆర్థిక సామాజిక విద్యా పరిస్థితులపైన అవగాహన వచ్చి ఆ యొక్క పాపులేషన్ అనుగుణంగా వారి రిప్రజెంటేషన్ లో ఏ సెక్టర్ లో అయితే కానివ్వండి రిప్రజెంటేషన్ కూడా ఆ స్థాయిలో ఉండాలి, అందరికీ సమన్యాయం జరగాలనేటువంటి లక్ష్యంతోనే మేము ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీనికి తొలి అడుగు భారతదేశంలో వేసింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తీర్మానం చేయటం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాటించారో ఏదైతే నడిచారో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే ఒక అడుగు ముందుకేయడం మేము స్వాగతిస్తున్నాం. చాలా పకడ్బందీగా ఎటువంటి లోపభూయిష్టాలు లేకుండా ఈ యొక్క కులగణన అనేటువంటిది సత్వరంగా శరవేగంగా పర్ఫెక్ట్ గా జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతాం. కొమ్మినేని గారు ఒక చిన్న మాట, మళ్ళీ వేరే అంశాలకు వెళ్ళాలి మనం. కాదు రాజీవ్ మాట్లాడిన దానికి ఒక చిన్న ఎడిషన్ అండి. అసలు ఇది ఇంత దూరదృష్టి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు గుర్తుండుంటే బీసీల కోసంగా పొలిటికల్ రిజర్వేషన్ కూడా తేవాలి అనే అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ కూడా రాజశేఖర రెడ్డి గారు పాస్ చేసి పంపించడం జరిగింది. బీహార్ ప్రభుత్వం అప్పటికే కులగణన చేయడం జరిగింది. మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం డేటాను బయటపెట్టింది. కర్ణాటక ప్రభుత్వం, అంటే ఇట్లా అనేక రకాల ప్రాంతాల్లో వచ్చిన తర్వాత అప్పుడు ప్రెషర్ బిల్డప్ అయింది కేంద్ర ప్రభుత్వం మీద. ఖచ్చితంగా బీసీలు అవేర్ అవుతా ఉన్నారు. సో దాన్ని ప్రెషర్ కి తల ఒగ్గాల్సిన పరిస్థితి అయితే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చింది.